ఈరోజు యావత్ ప్రపంచంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదినం జరుపుకుంటున్నాయి. అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో కూడా అంబేద్కర్ జయంతి చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు గార్లాండ్ వేయడం జరిగింది. దీని తదనంతరం సాయంకాలం 4 గంటలకి పెద్ద ఊరేగింపు అనంతరం కూడా మరి అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో పెద్ద బహిరంగ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖపట్నంలో ఉన్న అందరూ బహుజనులు, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ జీవితకాల సభ్యులు అందరూ కూడా హాజరై బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకల్ని విజయవంతం చేయాలని విశాఖ ప్రజలందరూ కూడా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ అంశాలన్నీ మీ మీడియా ద్వారా జనాల్లోకి వెళ్ళాలని, సాయంకాలం బహిరంగ సభను జయప్రదం చేయాలని, అంబేద్కర్ అంటే ఏమిటి, అంబేద్కర్ సిద్ధాంతం ఏంటి అనేది మీద ప్రముఖులైనటువంటి మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు, అలాగే విశాఖపట్నం సిపి గారు, అదేవిధంగా చీఫ్ జనరల్ మేనేజర్ అంటే హెచ్పి చేయాలన్న వారు, చాలా పెద్ద ప్రముఖులు, ప్రొఫెసర్స్ అందరూ విచ్చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తలక సేవలనే కొనియాడతారు. కాబట్టి ఈ సేవలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకేమి చేశాడు, మన దేశానికి ఏమి చేశాడు, మన ప్రపంచం అంతా కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి కీర్తించడానికి ముఖ్యమైన కారణం ఏంటి, ఆయనలో ఉన్న గణాలు, ఆయన తాలూకు జ్ఞానం, ఆయన తాలూకు బోధ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా రావాలని కోరుకుంటూ ఇప్పుడు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ మెజిస్ట్రేట్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు అండ్ సిపి గారు కూడా వస్తున్నారు.